మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మీరైతే ఇలాంటి వీడియోస్ పెడుతూ టైం అయితే వేస్ట్ అయితే చేసుకోకండి. ఎందుకంటే మనకైతే మానిటైజేషన్ అయితే అవ్వదు. అది ఎలాంటి వీడియోస్ అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. హాయ్, దిస్ ఈజ్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. చాలామంది అయితే ఈ అంటే మనకేంటంటే ఈ డాన్స్ ప్రోగ్రామ్ వీడియోస్ గానీ, డీజే దగ్గర డాన్స్ చేసే వీడియోస్ కానీ, ఇలాంటి డైరెక్ట్ షూట్ చేసి అంటే మొబైల్‌లో వీడియోస్ తీసి డైరెక్ట్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటుంటారు. ఇలాంటి వీడియోస్‌కి అయితే మనకైతే మానిటైజేషన్ అయితే అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలిటిక్స్ పరంగా అంటే మనకు చాలామంది ఈ రోడ్ల మీద సభలు పెడుతూ అంటే మాట్లాడుతూ ఉంటారు చూసారా? అంటే ఈ పాలిటిక్స్‌లో వాళ్ళ వీడియోస్ కూడా మనం క్యాప్చర్ చేసి అంటే వీడియోస్ తీసి డైరెక్ట్ అలానే అప్‌లోడ్ చేసి ఏంటంటే మనకైతే మానిటైజేషన్ అయితే అవ్వదు. జస్ట్ దాంట్లో ఏదన్నా మోడిఫై చేస్తూ అప్‌లోడ్ చేస్తే బెటర్. ఎందుకంటే లేదంటే ఈ తక్కువ వ్యూస్ ఉన్నప్పుడైతే మనకైతే ఎలాంటి క్లెయిమ్స్ అయితే రావు. అంటే కాపీరైట్ క్లెయిమ్స్ గానీ, స్ట్రైక్స్ గానీ ఇలాంటివి అయితే రావు. మన వీడియోస్ అనేది ఎక్కువ రీచ్ ఉన్నప్పుడే మనకైతే ఇలాంటి కాపీరైట్ కంటెంట్ అయితే మన ఛానల్ మీద అయితే పడడం జరుగుతుంది. అంటే వేరే వాళ్ళ వీడియోస్ మనం అప్‌లోడ్ చేసిన కిందికొస్తుంది కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ కిందకైతే మనకైతే వస్తుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే చేయకండి. అంటే పాలిటిక్స్ పరంగా అంటే బయట రోడ్ల మీద సభలు పెట్టి అలాంటి వీడియోస్ అయితే అలాంటి మాట్లాడే వాళ్ళ వీడియోస్ అండ్ కిడ్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు చూస్తారా? అంటే కిడ్స్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే కిడ్స్ అనేది వాళ్ళు డ్యాన్స్ చేస్తూ అంటే బ్యాక్‌గ్రౌండ్ అయితే మనకు డీజే సౌండ్ వస్తుంది కదా! మేమైతే డైరెక్ట్ షూట్ చేస్తున్నాం కదా! దీనికి ఎలాంటి కాపీరైట్ క్లెయిమ్స్ అయితే రావు కదా అని అందరూ అనుకుంటారు. బట్ ఏందంటే అలాంటి వీడియోస్ కూడా వస్తాయి. అలాంటి వీడియోస్ కూడా మీరు అప్‌లోడ్ చేయకండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటే వేరే వాళ్ళ వీడియోస్‌ను కాపీ చేస్తూ మన దాంట్లో పేస్ట్ చేస్తూ కొంచెం కొంచెం కట్ చేసేసి మళ్ళీ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కూడా మనకైతే రీయూజ్ కంటెంట్ కిందకైతే వస్తుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే మీరు కొంచెం అవాయిడ్ చేయండి. ఇలాంటి వీడియోస్‌కి అయితే మనకు మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ మానిటైజేషన్ వచ్చినా కూడా మనకైతే ఎప్పుడు పోతుందో అయితే మనకైతే బయట తీసిన వీడియోస్ కానీ, చిల్డ్రన్స్ వీడియోస్ కానీ, పాలిటిక్స్ వీడియోస్ కానీ అంటే ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ అప్‌లోడ్ చేసినా కానీ వేరే వాళ్ళ వీడియోస్‌ని కాపీ చేసి దాంట్లో అంటే ఏదైనా ఎడిటింగ్ చేసేసి మళ్ళీ మనం అప్‌లోడ్ చేసినా కానీ ఇలాంటి వీడియోస్‌కి అయితే మనకైతే మానిటైజేషన్ అయితే అవ్వదు. ఎందుకంటే అవి రీయూజ్డ్ కంటెంట్ కిందకైతే వస్తుంది. యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఏంటంటే మన వీడియో అనేది మనం చేస్తున్నామా లేదంటే ఇంకా వేరే వాళ్ళకి కాపీ చేసి అప్‌లోడ్ చేస్తున్నామా అనేది యూట్యూబ్ ఆల్గారిథం అయితే ఇప్పుడు కొంచెం డెవలప్ చేయడం వాళ్ళైతే బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు కొంచెం మనకు ఇలాంటి వీడియో అంటే వేరే వాళ్ళ వీడియోస్ కానీ చిన్న చిన్న క్లిప్స్ పెట్టినా కూడా మనకైతే రీయూజ్ కంటెంట్ కిందకైతే వస్తుంది. కాబట్టి మన ఓన్ వీడియోస్ చేయడమే బెటర్. ఎందుకంటే మనకు యూట్యూబ్‌లో గ్రో అవ్వాలంటే కంపల్సరీ ఓన్ వీడియోస్ చేస్తేనే బెటర్. ఎందుకంటే మనకు రీచ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫేస్ కమ్ వీడియోస్ చేయడం వల్ల కూడా మనకైతే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇవి చేస్తేనే మనకు యూట్యూబ్‌లో అయితే గ్రో ఉంటుంది. ఇలాంటి కంటెంట్‌కి మాత్రమే మనకైతే మానిటైజేషన్ అయితే యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు. వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి ఇలాంటి వాటికైతే మనకైతే మానిటైజేషన్ అవ్వదు. వచ్చినా కూడా మనకైతే అది ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయకండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.